మొన్న నేను కారులో వెళ్తూ ఉంటే నా ముందు ఒక ఆటో వెళ్తా ఉంది. నా ముందు ఏం వెళ్తుంది అందరూ చెప్పండి? ఆటో కొన్నిసార్లు మీరు చూసారు లేదో, ఈ హైవే రోడ్డులోని వెనకాల డోర్ తీసి ఆ డోర్ మీద కూర్చుంటా ఉంటారు కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళ కదా. అయితే ముగ్గురు యవనస్తులు, మన ఎవరు జాను, రాము, డానియల్ లాగా ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ఆ వయసులో ఉన్నటువంటి ఆ ముగ్గురు యవనస్తులు వెనకాల కూర్చొని ఏకైకలో పక్కపక్కలు ఆడుతా ఉన్నారు. నేను వారి వెనకాతలు వెళుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను ఏం చేస్తారని. ఈ మధ్యలో ఉన్నాడు ఏంటంటే పాకెట్లోంచి ఒక కవర్ తీసి ఆ కవర్లో రెండు కవర్లు ఉన్నాయి. ఈ రెండు కవర్లు ఏం చేశాడంటే కొద్దిగా అరచేతులు వేసుకున్నాడు ఒకటి, ఇంకోటి కొద్దిగా అరచేతులు వేసుకున్నాడు. ఇలా గట్టిగా పాముతూ ఉన్నాడు. దేన్ని? అరచేతిని. దేని పోతున్నాడు? అరచేతిని పాముతూ ఉన్నాడు. పామి ఏం చేశాడంటే నాలుక దగ్గరగా ఇదంతా నేను చూస్తున్నాను. ఎందుకంటే మరి మీకు చెప్పాలి కదా, దేవుని స్తోత్రం కలుగును కాదు. దీనికి కూడా అల్లు చెప్పేస్తా. రైట్. మొత్తానికి నోట్లు పెట్టాడు. నోట్లు పెట్టిన తర్వాత పక్కోడు చూసారు, నాకు కొద్దిగా ఎవరని అడిగాడు. ఏం చేశాడు? నాకు కొద్దిగా అనేసరికి వీడు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చాడు. ఆడు కూడా సేమ్ పావాడు నోట్లో. యువతలో కూడా అడుగుతున్నాడు. వీడేం చేశాడంటే అది వేసుకొని కింద పడేసాడు. అయిపోయింది. లేదు, మళ్ళీ ఈ పక్క నాకు కూడా కొద్దిగా ఎవరు అన్నాడు. చూసారా స్నేహం ఎలా ఉందో, సంగత్యం ఎలా ఉందో. వీడేం చేశాడు తెలిసే మధ్యనాడు యువతల జోబు నుంచి మరొక ప్యాకెట్ తీసుకున్నాడు. అంటే అడ్వాన్స్ గా మరొకటి చెప్పండి ఉంచుకున్నాడు. ఎందుకంటే మధ్య ఎక్కడ అయిపోతే ఎక్కడ కొనుక్కుంటున్నాను బాబు అని చెప్పి ఈ జోబులో ఒక ప్యాకెట్, ఈ జోబులో ఒక ప్యాకెట్. నేను అనుకుంటున్నాను వెనకతలు కూడా ఒక ప్యాకెట్ ఉండే ఉంటది కదమ్మా. వెనకతలు కూడా యువతల నుంచి తీసాడు, మళ్ళీ అడిగి ఇచ్చాడు. ఆడు కూడా పామాడు నోట్లో. చూసారా, చెడు స్నేహము మంచి నడవడిని ఏం చేస్తాట? చెరిపివేయును. యవనస్తులారా, పెద్దవారులారా, మన స్నేహము మన సాంగత్యం తెలుసా? దేవుని బిడలతో ఉండాలి. ఈ యెహోషాపాతు ఒక మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో స్నేహము చేసి తన వాడేమైపోయిందమ్మా? బ్రద్దలైపోయింది. నీ జీవితం ఎందుకు బ్రద్దలైపోతుందో తెలుసా? నీ యొక్క జీవితంలో ఎందుకు నీవు ఒంటరిగా మిగిలిపోతున్నావో తెలుసా? నీ కుటుంబంలో నువ్వు అన్ని కలిగి ఉండి కూడా ఏమీ లేని వాడుగా, ఏమీ లేని దానిగా ఎందుకు ఉండిపోతున్నావో తెలుసా? నీ స్నేహము సరైనదిగా లేదు.